రాష్ట్రంలోనే ప్రధాన పట్టణమైన కొత్తగూడెం కార్పొరేషన్ కావాలన్నది దశాబ్దాల కల. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తూ ఈ చిరకాల స్వప్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి సాకారం చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో ఎట్టికేలకు కొత్తగూడెం కార్పొరేషన్గా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న తరుణంలో అధికార పార్టీ లెక్కలు ఎలా ఉన్నాయి? పొత్తుల ఎత్తుల్లో ఏ పార్టీ వ్యూహం ఫలించనుంది? ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టనున్నారు? కొత్తగూడెం కార్పొరేషన్ తొలి మేయర్ పీఠం ఎవరికి దక్కే అవకాశం కనిపిస్తుంది? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలకమైన ప్రాంతం కొత్తగూడెం. ఈ పట్టణం కార్పొరేషన్ కావాలన్నది దశాబ్దాల కల. ఎందుకంటే కార్పొరేషన్కు కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ గత పాలకులు ఏనాడు కూడా కొత్తగూడెం ప్రాంతాన్ని పట్టించుకోలేదు. బీఆర్ఎస్ హయాంలో కనీసం అటువైపు ఆలోచన కూడా చేయలేదు. జిల్లా కేంద్రంగా ఉన్న కొత్తగూడెంను నగరపాలక సంస్థగా మార్చాలన్న డిమాండ్ ఎన్నో ఏళ్లుగా వినబడుతుంది. ఈ అంశాన్ని స్థానిక ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన సానుకూల స్పందనతో అసాధ్యం సుసాధ్యమైంది. జిల్లా కేంద్రంగా ఉన్న కొత్తగూడెం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంతో మున్సిపల్ కార్పొరేషన్గా రూపాంతరం చెందింది. మున్సిపల్ శాఖను కూడా తన వద్దనే పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పాల్వంచను కూడా కలిపి జంట పట్టణాల్లో మెగా మున్సిపల్ కార్పొరేషన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటుగా సుజాతనగర్ మండలంలో 7 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది. దీంతో త్వరలోనే కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్కు తొలిసారి ఎన్నిక జరగనుంది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కేవలం పరిపాలన మార్పు మాత్రమే కాదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి పటంలో సరికొత్త అధ్యయనానికి నాంది అని కూడా చెబుతున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లు ఏర్పాటు చేయడంతో పాత వార్డుల భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోయింది. కొత్త కార్పొరేషన్ ఏర్పాటుతో జనాభా, విస్తీర్ణం రెండింటిలోనూ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక్కడ 4 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. దశాబ్దాలుగా కోర్టుల కేసుల కారణంగా ఎన్నికలు జరగని పాల్వంచ ప్రాంతం ఇప్పుడు కార్పొరేషన్లో భాగం కావడం రాజకీయంగా కీలక మలుపు. కార్పొరేషన్ ఏర్పాటుతో కొత్తగూడెం నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. దీంతో మేయర్ పీఠంపై అన్ని ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు కీలకం కానున్నాయి. ఏ వర్గానికి దక్కుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. సామాజిక వర్గాల వారీగా తనకు అనుకూలమైన రిజర్వేషన్ వస్తే తొలి మేయర్ అయ్యే అవకాశాన్ని దక్కించుకునేందుకు నేతలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. కొత్తగూడెంలో స్థానిక ఎమ్మెల్యేగా సిపిఐ నుంచి కోనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో లాగే కాంగ్రెస్, సిపిఐ కలిసి నడుస్తాయన్న చర్చ జరుగుతుంది. కానీ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ సింగిల్గానే పోటీ చేసేందుకు మొగ్గు చూపుతుందన్న వాదన వినబడుతుంది. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హస్తం పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఉంది. మరే జిల్లాలోనూ లేని విధంగా ఇక్కడ కాంగ్రెస్కు గట్టి నేతలు, క్యాడర్ ఉన్నారు. ఆ మాటకొస్తే నల్గొండ జిల్లాలోని మించిన బలం ఇక్కడ హస్తం పార్టీకి ఉందని చెబుతుంటారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్కు అత్యంత కీలకమైన రాజకీయ క్షేత్రం. రేవంత్ కేబినెట్లోని 3 కీలక మంత్రులు ఈ జిల్లా వారే. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ 3 జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పైగా తమ సొంత నియోజకవర్గాలతో పాటుగా పొంగులేటి, తుమ్మలకు కొత్తగూడెం సెగ్మెంట్లో గట్టి పట్టుంది. భారీ స్థాయిలో అనుచరగణం, అభిమానులు ఉన్నారు. కాబట్టి కొత్తగూడెం కాంగ్రెస్ అడ్డా అని చెబుతున్నారు.
అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొత్తగూడెం కార్పొరేషన్పై ఎట్టి పరిస్థితుల్లోనూ 3 రంగుల జెండాను రెపరెపలాడించాలని జిల్లా లీడర్లకు సూచించినట్లుగా సమాచారం. అందుకే హస్తం పార్టీ ఇక్కడ తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు సర్వం సిద్ధం చేస్తుంది. 3 మంత్రులు చాలా సీరియస్గా ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారని సమాచారం. కొత్తగూడెం పట్టణాభివృద్ధి గురించి కాంగ్రెస్కు పర్ఫెక్ట్ విజన్ ఉందని టాక్ నడుస్తుంది. మెరుగైన మౌలిక సదుపాయాలు, సమగ్ర డ్రైనేజీ, రోడ్లు, త్రాగునీటి వసతి కల్పించాలని హస్తం పార్టీ భావిస్తుందట. ప్రణాళికాబద్ధంగా కొత్తగూడెంలో అభివృద్ధి పనులు చేపట్టాలని అధికార పార్టీ ఆలోచన. అందుకే ఆ పార్టీ వైపు ప్రజలు ఉండొచ్చునన్న చర్చ నడుస్తుంది. కొత్తగూడెం కార్పొరేషన్లో ఒకవేళ పొత్తు కుదిరితే మాత్రం కాంగ్రెస్ మేయర్, సిపిఐ డిప్యూటీ మేయర్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఉన్న నేపథ్యంలో తన ఉనికిని కాపాడుకునేందుకే సిపిఐ కూడా సై అంటుంది. సాధ్యమైనంత వరకు పొత్తు వైపే మొగ్గు చూపి డిప్యూటీ మేయర్ తీసుకోవడమే కరెక్ట్ అనే భావనతో సిపిఐ నేతలున్నారని టాక్. ఒకవేళ కాంగ్రెస్ ఒంటరి పోరుకు మొగ్గు చూపితే మాత్రం సిపిఐ తన ఉనికిని కాపాడుకునేందుకు కొత్త మార్గాల వైపు ఫోకస్ పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ మేరకు బీఆర్ఎస్తోనూ సిపిఐ లీడర్లు మంతనాలు జరుపుతున్నారనే టాక్ నడుస్తుంది. ఒకవేళ కారుతో పొత్తు కుదరకపోతే సిపిఎంతో కలిసి ఉమ్మడి వామపక్ష వేదికపై పోటీ చేసేందుకు కూడా సిపిఐ నేతలు సిద్ధంగా ఉన్నారట. కానీ బీఆర్ఎస్, బీజేపీకి ఇక్కడ ఎక్కువ స్కోప్ లేదన్న ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఆ 2 పార్టీలకు కొత్తగూడెంలో పెద్దగా ఓటు బ్యాంకు కూడా లేదు. కొత్తగూడెం ప్రజలకు కల అయిన కార్పొరేషన్ను కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన తరుణంలో ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఉండొచ్చన్న టాక్ నడుస్తుంది. ఎంత కాదన్నా ఆ పార్టీ స్టేట్లో పవర్లో ఉంది కాబట్టి అది హస్తం పార్టీకి కలిసొచ్చే అంశమన్న చర్చ. అయినప్పటికీ ఇతర పార్టీలు కూడా వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్పై ప్రజలకు ఎన్నో ఆశలున్నాయి. సుపరిపాలన అందుతుందన్న సంపూర్ణ విశ్వాసంతో జనం ఉన్నారు. పైగా కాంగ్రెస్ హయాంలో కొత్తగూడెంలో అభివృద్ధి ఎంతగానో జోరందుకుంది. ఇవన్నీ హస్తం పార్టీకి కలిసొచ్చే అంశాలనేని చెప్తున్నారు. మరి ప్రజలు ఈ అభివృద్ధికి ఓటేస్తారా, లేక పెద్ద పెద్ద మాటలు చెప్పి పార్టీలకు అవకాశం ఇస్తారా? ఇవన్నీ కాకుండా కాంగ్రెస్కు సొంత పార్టీలతో పొత్తులు కుదురుతాయా? ఇవన్నీ కాదని కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందా? చేస్తే ఆ పార్టీ పరిస్థితి ఏంటి? ఇతర పార్టీలకు ఏ మేర అవకాశాలు ఉన్నాయి? అభివృద్ధి అజెండాలను ప్రజలు ఎలా మదింపు చేస్తారు? పొత్తుల గందరగోళంలో ఎవరి వ్యూహం ఫలిస్తుంది? ఈ ప్రశ్నలకు రాబోయే కార్పొరేషన్ ఎన్నికలే సమాధానం చెప్పనున్నాయి. మొత్తం మీద కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలు జిల్లా రాజకీయాలకు సరికొత్త మార్గనిర్దేశం చేయనున్నాయి.